BMI, waist circumference, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, లీన్ బాడీ మాస్, వేస్ట్ టు హైట్ రేషియో, ఇవన్నీ ఏంటి? మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే బాడీ మెట్రిక్స్. BMI అంటే వెయిట్ ఇన్ కేజెస్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అన్నమాట. 18.5 to 25 నార్మల్ రేంజ్ అయితే, 18.5 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్గా, 25 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్గా, 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబేస్గా మనం క్లాసిఫై చేస్తాం అన్నమాట. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము చుట్టుకొలత. ఇండియన్ మేల్స్లో మోర్ దెన్ 90 సెంటీమీటర్ అండ్ ఫీమేల్స్లో మోర్ దెన్ 80 సెంటీమీటర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ రిస్క్ ఫర్ విజరల్ ఫ్యాట్. అంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ ఎక్కువ ఉండటానికి రిస్క్. అండ్ ఆల్సో ఇంక్రీజ్ రిస్క్ ఫర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజ్, ఒబేసిటీ. వేస్ట్ టు హైట్ రేషియో అనేది వెరీ సింపుల్. మీ నడుము చుట్టుకొలత అనేది మీ హైట్లో సగం కన్నా తక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ మీ హైట్ 170 సెంటీమీటర్స్ అయితే మీ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది 85 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ లీన్ బాడీ మాస్ అనేవి అడ్వాన్స్డ్ మార్కర్స్. అవి మనం రఫ్గా వర్నియర్ క్యాలిపర్స్తో క్యాలిక్యులేట్ చేసినప్పటికీ డెక్సా స్కాన్ అనే వన్ టైప్ ఆఫ్ స్కాన్ ఈజ్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ మెజరింగ్ దెమ్. ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఈ బాడీ మెట్రిక్స్ ఒకటే కాదు, ఫంక్షనల్ ఫిట్నెస్ కూడా చూసుకోవాలి. మీరు ఈ మార్కర్స్ చూసుకొని ఫిట్గా ఉన్నారు అనుకుంటే కామెంట్స్లో ఫిట్ అని టైప్ చేసి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫంక్షనల్ మార్కర్స్ గురించి మనం మాట్లాడుకుందాం.